హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ కెమెరా వైట్. ఈరోజు అయితే మనం ఎపిసోడ్ 5 అయితే చేయబోతున్నాం అనమాట విత్ శ్రావణ్ కెమెరా వైట్ డియోస్ సర్వైవల్. అండ్ మనమైతే కూల్ కోసం అనేది వచ్చాం అనుకుంటారు చాలామంది, బట్ నాట్. అక్కడ ఉన్నాయి చూసా, ఆ ఇట్ల కోసం వచ్చాం గైస్. మనం ఈ దారిలో కనిపించినాయి అని అట్లా తీసుకుంటున్నాం. కూల్ కరువు అయిపోయిందిగా మనకు కూడా టార్చ్లకి. అండ్ మేమైతే కొంచెం ఆఫ్లైన్ వర్క్ చేసాం. శ్రావణ్ గారు ఏం చేస్తున్నాడో మనం బేస్కి వెళ్ళిన తర్వాత తెలుసుకోవాలి. ఐ థింక్ సో విలేజర్స్ని. సో హలో గైస్, వెల్కమ్ టు శ్రావణ్ కెమెరా వైట్. సో ఈరోజు అయితే మళ్ళీ కొత్తగా అంటే పాత సర్వేలో కొత్త ఎపిసోడ్ గైస్, ఎపిసోడ్ 5. సో ఈరోజే ఎపిసోడ్ 5 కూడా చేసేస్తున్నాం. కానీ అప్లోడ్ నేను ఈరోజు కానీ మనం ఒకటి మర్చిపోయాం రా. కానీ అప్లోడ్ నేను ఎపిసోడ్ 5 ఈరోజు చేయను గైస్. ఎపిసోడ్ 4 పెట్టిన రోజు వీడియో చేస్తున్నా, కానీ అప్లోడ్ ఇవ్వాలి రేపు చేస్తా. కానీ ఇంకో మాట చెప్పు, ఈరోజు ఏం రోజు రా? ఈరోజు సండే. చెయ్యి ఇండిపెండెన్స్. హ్యాపీ రిపబ్లిక్ డే గైస్. హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఎపిసోడ్ 4లో అయితే చెప్పడం మర్చిపోయాం, సారీ. అంటే తొందరగా టైం లాగ్. ఇంకా మాకు టైం లేదు పొద్దున కొన్ని పనులు అయితే లేట్ అయింది. సో తొందరగా వీడియో చేసి అయితే ఇంకా అప్లోడ్ చేస్తాం. సో ఇప్పుడైతే మీకు టైం ఉంది కాబట్టి మీకు హ్యాపీ రిపబ్లిక్ డే అయితే విషెస్ చెప్తున్నాం. సో ఇప్పుడైతే మీకు ఒక గమనించాలి, మేము మా బేస్కి అయితే విలేజెస్ తెచ్చాము. ఒక ఫార్మర్, ఒక లైబ్రరీ ఉన్నాడు. లైబ్రరీ ఎందుకు పనికిరాడు, ఫార్మర్ అన్నింటిలో పనికొస్తాడు. ఇంకో మాట చెప్పు, మనం ఈరోజు ఏం చేయబోతున్నాం? నన్నే క్వశ్చన్ వేస్తున్నాడు. ఏం చేయబోతున్నాడు రా? ఏం చేయబోతున్నాడు? అంటే టేబుల్ చేయబోతున్నాడు ఇప్పుడు అన్నాడా? ఏడికి ఏం గుర్తున్నాయంట గైస్. మన బేస్ దగ్గరికి తగ్గడం విలేజెస్ కాస్త కాపాడుతుంది. అదే నాకు ఐ థింక్ సో విలేజర్స్ని వాడు కాపాడు అనుకుంటా. విలేజర్సే వాళ్ళని కాపాడేటట్టు ఉన్నారు. వాడు అటు ఇటు తప్పు అదే ఆయన కాపాడు. అయినా మన బేస్ దగ్గరికి ఎవడొస్తాడు? అదే గైస్ మైన్క్రాఫ్ట్ లాజిక్. వన్ మినిట్ మ్యూజిక్ మళ్ళీ కాపీ రైట్ పడింది నాకు. ఎక్కడ ఆపాలా? సెట్టింగ్స్ ఆడియోలో సౌండ్ మ్యూజిక్ సున్నా మనకు అక్కర్లా. ఇప్పుడైతే ఇప్పుడు లేదు. ఎవరు రా రమ్మంటుంది? ఐరన్ గోళం కన్నా. అరే ఏం చేస్తున్నాను? నువ్వు గెస్ట్ చేయరా? నేను గెస్ట్ చేయరా? అరే నేను అడుగుతుంటే నువ్వేంట్రా? లోపలికి తీసుకురానక్కర్లేదులే, కట్టేయడం. అరే గాయస్, వీటిలో ఉండేది ఇదే గాయస్, నాకు నచ్చింది. అరే మనం లేవరా? ఓకే, మనం నూబ్రేకి వెళ్ళాం కదా. మనం జాంబీ దగ్గర నుంచి కాదు కదా, స్పైడర్ దగ్గర నుంచి కూడా చచ్చిపోతాం కదా. ఏం కాదు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వాడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. అరే అంటే అందరూ దొంగలు
ఇప్పుడు పోలీసు ఒకటే చోట స్టేషన్లో నుండి దొంగలు ఉన్నారు లేదని చెప్తాడా? మామూలుగా చెరువు దగ్గర ఏం పెట్టొచ్చాడు, పద్దాకలు చెరువు దగ్గర తిరుగుతున్నాడు. అరే నేను చెప్పే లాజిక్ అంటావా? ఇప్పుడు పోలీసులు సర్లే స్టేషన్ దగ్గర సర్లే సర్లే. అట్టనే గోళం కూడా పోలీసులు అట్టవా గోళం కూడా అట్టనే నీ జాబ్ చేస్తున్నావు చేయట్లేదు రాసి. అరే బిడ్డలు లేరా పాపం వీళ్ళకి. నేను అసలు ఏ పని చేస్తున్నాను చెప్పురా ఫస్ట్. మనకు చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడే చెప్పేస్తా. చెప్పు. బాగా చాలా చాలా ఇంపార్టెంట్ అది. అది లేకపోతే మనం ఈ పాటికి గుడ్ కరెక్ట్ చేస్తున్నాం. సిగ్గులేదు చెప్పు. టీపీఏ చెప్పడానికి నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చేదారా ముందు నుంచే తెలుసు నాకు. బాగా చూసారా కదా అట్టా కవర్ చేస్తున్నారు. కవర్ చేయడానికి కూడా నీ అంత పోటుగా లేడరా. గైస్ మనం కవర్ చేయడంలో తెలిసిందిగా ప్రో ప్లేయర్ మనం. చెప్పావులే నేను ఏదో జోక్గా అంటాను సీరియస్గా తీసుకున్నావు. అక్కడ ఈజీగా అర్థమైపోతుంది. ఓహో నువ్వు ప్రో ప్లేయర్ కదా అర్థం చేసుకుంటాను, అందుకే ఈజీగా అర్థం చేసుకున్నాలే. అది ఒప్పుకుంటా. నేనే ఒప్పుకుంటా. ఎన్ని స్టాకులు కావాలరా మనకి? నా దగ్గర అయితే ప్రెసెంట్ 29 స్టాక్ తీసుకొని వచ్చే. గైస్ ఫుడ్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిందే కదా. గైస్ ఈ మధ్య అయింది గైస్, ఈ మధ్య లాజికల్గా ఆలోచిస్తున్నాడు. ఇంతకుముందు చిన్నపిల్లలాగా ఎన్ని పడితే చేసేది, ఈ మధ్య లాజికల్గా ఆలోచిస్తున్నాడు. అంటే ఒకప్పుడు నేను చిన్నపిల్ల అంటావు. అబ్బా కరెక్ట్గా సరిపోయినాయి. ఎపిసోడ్ గోల్ అయితే ఎన్చాంటింగ్ టేబుల్ తయారు చేద్దాం. నేను చంపేస్తా నేను పోతాను అంటాం. నేను చచ్చిపోతా. మేము సంవత్సరాలకి మేము చచ్చిపోవటం కాకుండా ఫుడ్ తినటం నేర్చుకుంటున్నాం గైస్. ఈ మధ్య అయితే ఫుడ్ తినటం నేర్చుకుంటున్నాం. అదేదో పెద్ద అలవాటు. ముందు మరి చచ్చిపోవటం ఫుడ్ తింటారు లేవు అంటే మనీ సేవ్ పిసినారి. ఫుడ్ అయిపోతుంది. అసలు ఫుడ్ ఉంటే నాకు అయిపోవటానికి అది చెప్పు. ఫుడ్ ఉంటే కదా అయిపోవడానికి. సో ఫుడ్ అయితే లేదు. అరే కుక్కలు కావాలి నీకు? కావాలా? ఇందాకలో వాడు కనిపించింది మర్చిపోయా. ఇటు పక్క ఫారెస్ట్లోనే. ఇటు నేను ఇందాకలే వాడేసంట మర్చిపోయా. ఇందాకలే గారు నేను వాడింది వేస్ట్ చెస్ట్లో ఉందే నేను వాడింది. మన ఫార్మింగ్ దగ్గర అన్ని ప్లేస్లో తీసుకొని నేను పోయి తెచ్చుకున్నాను రా, చేసుకున్నాను. బోన్స్ చేసుకున్నాను. సర్లే నన్ను చంపే కొంచెం అంతా. కుక్క చూపిస్తాను. ఏమన్నా చచ్చిపోవాలని కొన్నావు ఏమో నాకేం తెలుసురా నాయన. అరే నాకు తెలియదురా, అదేమన్నా ఒక చోట ఉంటుందా? ఊరిని అయ్యా కుక్కను తెచ్చుకొని తప్పు పని చేస్తా వీడికి ఇదే. అది కష్టపడి నీ దగ్గర ఇక్కడ దగ్గర ఉంటే చంపేస్తా, అది లేపేస్తా. నాకు తెలియదు ఇప్పుడు నాకు ఆ కుక్క చూపించకపోతే లేపేస్తా. ఏమన్నా లేదు నీకు ఒక లేవే దాంతో ఇప్పుడు ఏమన్నా ఉపయోగమా? నాకు ఏమవుతుందా? అరే కనిపిస్తే నేను చెప్పనారా? అబ్బా ఇదిగా స్కూల్లో ఉండే మహిమ. స్కూల్ ఎతుకుతే ఐరన్ దొరికింది. సూపర్. కుక్క అంటే కుక్క కనిపిస్తుంది. కుక్క రీసౌండ్ అనిపిస్తా. పడుకో. నేను పంపించేటట్టున్నాడు కదా ఇరు. అరే పడుకోరా బాబు. అరే పొద్దునైతే క్లియర్గా కనిపిస్తుంది రా. పొద్దున్నే బయటకు వస్తుంది అది. దానికి కూడా ఒక బేస్ ఉంటుందిరా.
ఆ బేస్లో నైట్ అంతా ఉంటుంది, మార్నింగ్ అంతా సన్న చూడాలని బయటకు వస్తుంది. అనుకుంటున్నావు ఏంటి? అరే ప్లీజ్ పడుకోరా ప్లీజ్. రేపు పిక్చర్ అనుకుంటున్నావు ఏంటా? మెంట్లో అనుకున్నాలే కానీ ఫస్ట్ పడుకోరా బాబు. అరే పడుకోరా, పడుకుంటే నేను పిచ్చి కుక్క, నేనే కుక్కలాగా ఎత్తుకుతారా కుక్క కోసం. ప్లీజ్ పడుకోరా, కుక్క కోసం కుక్కలాగా ఎత్తుకుతారా నేను. చెయ్యిగా. అరే నువ్వు కనుక ఇప్పుడు చేయలేదంటే ఎంచాన్మెంట్లు వాడే ప్లేస్లోకి పోతాను నేను. అరే పిచ్చి కుక్కలాగా ఎత్తుకు పడతారా ప్లీజ్ రా. గైస్ ఇప్పుడే నా పక్కన దగ్గర ఫస్ట్ పడుకో. ఇక్కడికి ఎందుకు వచ్చావురా మనం? ఫస్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి పడుకోపో, అక్కడికి వెళ్ళి పడుకోపో. టీవీ అవుతుందిలే కానీ అక్కడికి వెళ్ళి పడుకోపో. ఏంట్రా ఇంటి బయట స్పాన్ అయ్యాను. ఏడా సాట్ స్పాన్ అయ్యా లేదా? పడుకోపో. బెడ్ తీస్తావా? ఏంటే సో గైస్ ఇప్పుడే పొద్దునుంది, చాలా రోజులు అయింది స్కూల్కి వచ్చి. నేనే దొంగపల్లి తెలుగు తక్కువ మాటలాంటివి అంట. కుక్క ఎవడు కుక్కనే ఇంకా అదే. అరే కుక్కతో ఏం చేస్తావు? ఒక్క మాట చెప్పు. చచ్చిపోయాడు ఇప్పుడు విలేజ్ రా. చచ్చిపో. విలేజ్ చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? సమాధి కట్టమంటావు? లైబ్రరీ చచ్చిపోయాడు రా. చచ్చిపోతే చచ్చిపోయి వాడితే ఏమన్నా ఉపయోగమా? డౌట్. అది ఎవరో కూడా తెలియదు చచ్చిపోయాడు. ఎవరిని అసలు అక్కడ ఎట్ట తెలిసిద్దారు నీకు చచ్చిపోయాడని? అది తెలియదే అయ్యా. సరే బోన్స్ ఉందా ఫస్ట్ ఏం చేసుకుంటానికి? బోన్స్ ఉన్నాయా నీ దగ్గర? అవునయ్యా, సర్లే. ఫస్ట్ కుక్కది ఒక్క ఉపయోగం చెప్పురా, ఇది పెడతా నీకు. పెంచుకోవటం. సరే నీకు ఒక్కని లేకపోయినా ఎవరిని? అరే కుక్క దొరికితే కుక్క ఎత్తాలేరా బాబు. కుక్కతో నాకు ఒక పని ఉన్నది. ఇప్పుడు నాకు ఒక్కొక్క పట్టకపోతే నీకు ఒక్క లేపేస్తా. ఒక్కొక్కని ఎందుకు పెట్టకపోతే నీకు నా ఒక్కని లేపేస్తా. ఇదొక టైప్ ఆఫ్ మెంటల్ టైప్ ఆఫ్ లాజిక్ గైస్, సైన్స్ ప్రకారం. గైస్ ఇప్పుడు విషయాలు కడుక్కుంటున్నట్టు లేపేస్తా నాకు. ఎవరిని? వీడు నాకు ఒక్క మీద పడ్డాడే. అయ్యో మరి నాకు పెట్టి పోయాలి. అరే ఎత్తుకుతున్నాను రా, అది దొరకాలిగా. రా 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 అంటే వచ్చేస్తే ఏంది కుక్కలో మనం ఎత్తుక్కోవాలి పోయే. నాకు నుంచి చంపేస్తున్నాను. విషయాలు కూడా కుక్క ఎత్తి లేకపోతున్నా, వాళ్ళు కుక్క ఎత్తి పట్టకపోతే. మరి ఎత్తుకుతున్నాను రా, నాకు ఒక్కని చంపేసేదాగానే ఉన్నాడు. బీగా అనిపించింది రా, బీబీ. పంది దొరికింది రత్త. అంటే కవ్వు కావాలా? కవ్వు బుచ్చుడు ఉన్నాయి, ఎన్ని కావాలి చెప్పు. చికెన్ కావాలా? చికెన్ రేపు పొద్దున కొనిస్తలేరా? అమ్మో దొరకట్లేదురా. అరే ఒక్క కుక్కనే ఉంచురా, దొరకట్లేదంటే. దొరికిందయ్యా నాకు తలనొప్పి. ఇంకో 2 నిమిషాలు ఎత్తుకుతే దొరక్కపోతే నా కుక్క పోయినా పర్వాలేదు, నేను కుక్కల వల్ల నిలబెడతా. కుక్కని గుర్తు చేసినందుకు నా చెప్పుచ్చుకుని నేను కొట్టుకోవాలి. సెకండ్ ఎపిసోడ్లో మీకు గుర్తుండలేదు, కుక్క కోసం నేను సాగుంటే
మళ్ళీ అది రిపీట్ అవుతుంది. ఎత్తుక్కోరా పోరా, నా వెనకాల తిరుగుతావేంట్రా? ఒక చోటకి వెళ్ళిపోయి రాకపోవాలి కుక్క చూడు. నా రకం దానికి నరకం చూపిస్తా. లాస్ట్ స్టార్టింగ్ తెచ్చి మళ్ళీ హెల్త్ వచ్చేస్తా. లాస్ట్ స్టార్టింగ్ తెచ్చి మళ్ళీ హెల్త్ వచ్చేస్తా. లాస్ట్ స్టార్టింగ్ తెచ్చి మళ్ళీ హెల్త్ వచ్చేస్తా. అట్లా 3 times చేసినాక లాస్ట్కి చంపేస్తాను. నాకు యాపారం వేస్తాను. ఇంకొక్క నిమిషం ఎత్తుతారా నాకేంది? ఏంటి ఇంకొక్క నిమిషం ఎత్తుకుతుంది. కుక్క పోయినా పర్వాలే. కుక్క చచ్చిపోద్ది అంతే. సరే, అరే కుక్కని చంపేస్తే ఇంకొన్ని కుక్కనే తగ్గుడు. ఏమో నాకు తెలియదు. అట్టయితేనే డీలోకే, లేదంటే నేను ఎత్తి పెట్టినా. ఆ విధంగా అంటేనే ఓకే. ఇంకా కుక్క ఇంకా కుక్క అరే పని చేద్దాం రే. మళ్ళీ ఎప్పటికప్పుడు వస్తామే. ఇప్పుడు దొరికి తప్పుడు టైం చేసి పెడతాలేరా. అంటే అదే టైం చేసుకొని పెడతాం. అంటే నేను టైం చేసుకొని పెట్టాం కాదు, బ్రీడ్ చేసి పెడదాం 3 కుక్కలు. చంపారు ఇప్పుడే చంపే 50 సెకండ్లు ఏంటి? మళ్ళీ కుక్క గోలు ఎత్తావనుకో నేను చంపుతా ఒకసారి. ఇంకోసారి అట్లా ఈసారి చంపేసావు అనుకో కుక్కని, నా సంబంధం నేను బాగున్నా. నా సంబంధం ఇప్పుడు నా కుక్కని చంపేసావు అంటే మళ్ళీ కుక్క గోలు ఎత్తాడు. దానికోసమైనా నేను నా కుక్కను వదిలేసుకుంటా. ఫర్ దట్ ఓన్లీ లీవ్ మై డాగ్. నేను ఏంటో నా సంబంధం నేను అది దొరకట్లా. అది ఎప్పుడు అరే నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు ఒడ్డు కలర్ చేసుకుంటా అట్లా మర్చిపోయి. అరే ఇదిగోరా పెద్ద పెద్ద కేవలు ఉంటాయి అంటనే. మా ఇక్కడ చాలా ఎందుకయ్యా అప్సెట్నా? అందుకే అరే రే నేను నన్ను చంపి ఎందుకు ఇష్టం కట్టమని స్టోన్ కట్టమని చూసాను మీకు తగ్గలేదు స్టోన్ కట్టమని. స్టోన్ కౌంటర్ మీద నుంచి చచ్చిపోయాడు గైస్. ఆ వదలటానికి ఉండాలి. గైస్ ఇప్పుడు స్టోన్ కట్టర్ మీద నుంచి చచ్చిపోయి ఏంద్రా పరిగెత్తుతున్నావా? ఏమైంది మావా? అరే అయ్యింది కుక్కను కూడా మెంట్లకి తీసిన ఫర్ సమ్ ఇయర్స్. నువ్వు ఓల్లోకి వచ్చినప్పటి నుంచి వస్తున్నా ఒకసారి ఎరగలని అంత స్ట్రాంగ్గా కనబడలేదు. ఏం చేసావు నువ్వు? క్రియేటివ్ ఆడుతున్నా. నేను క్రియేటివ్లోకి వెళ్తే నువ్వు కూడా క్రియేటివ్లోకి వెళ్ళవు కదా, అందుకే ఇష్టం వచ్చిన ఉంటుందా? అది ఇప్పుడే వెళ్ళిపోతా. అరే ఐరన్ లేదా? డైమండ్ లేవా ఇక్కడ? లాస్ట్ టైం వచ్చింది కదా, 3 వెబ్సైట్ వచ్చిందా? 3 వెబ్సైట్ ఎందుకురా? మన దగ్గర ఆల్రెడీ 3 వెబ్సైట్ ఉంది. మనకి ఎంత ఒక్క వెబ్సైడ్ కావాలరా? మనకి ఒక్క వెబ్సైడ్ కోసం. అరే సర్లే, అరే డైమండ్ స్వాడ్ కాదు పికాక్స్. నీ అమ్మ చెప్పురా, చెయ్యరా. చేస్తున్నా. నీ కుక్క నాకు హిట్ కొట్ట కొడతా కొట్టేవాళ్ళే. నీ కుక్క అంటే నీకు ప్రేమ లేదా? మరి ఏం చేయమంటావు? నీలాంటి వాళ్ళు ఉంటే కుక్క మీద ఉండే ప్రేమ కాదు, ప్రేమ కూడా
కొత్త ప్రేమ అయిపోద్ది, వరప్రేమ అయిపోద్ది. వరప్రేమ అంటే తెలుసా? ఇప్పుడు ఒక మనిషిని పని చేస్తాడని తీసుకొస్తాం, మూలన కూర్చోబెడతాం కుర్చీ ఇచ్చి, ఇంకంతే వాడిని అక్కడే కూర్చోమంటాం, వాడికి శాలరీ ఇస్తూ ఉంటాం, నెలకి 10,000 15,000. ఎన్ని డైమండ్స్ ఉన్నాయి? ఇంకా ఎన్ని డైమండ్స్ ఉన్నాయి చెప్పు? 5 diamonds. అమ్మ పర్వాలేదు, 4 అప్సైడన్ తీసుకోపో. అంగ అక్కడ అది ఉందా, 4 అప్సైడన్ తీసుకో. ఎక్కడికి పోతున్నావురా? అక్కడే ఉందా? వెళ్ళి పాప ఆజారా లగెత్తారా ఆజామా. వాటర్ అయితే తీసుకున్నాను. పిసక్కలేలో పిసక్కు మేలో పిస్ కిస్ కిస్, దెబ్బల మారుంకి సాలే దెబ్బల మారుంకి దెబ్బ దెబ్బ విని కొట్టాలి. నువ్వు కలెక్ట్ చేసుకున్నావు అయిపోతున్నా నా కష్టం. ఓకే, ఒకటి అక్కడికి కావాలి, 4 కావాలి. ఏంటరా ఒక ఎంజాయ్మెంట్ టేబుల్ ఏంటంటే 4 కావాలి, 4 కావాలి. అవును, ఎస్. నాకు తెలిసి 3 ఉన్నాయి. ఆల్రెడీ ఆ 3 ఎక్కడ ఉన్నాయి చెప్పురా? చెప్తా. ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉన్నారా? అది ఎక్కడ ఉన్నాయి? అందుకే నేను 4 తీయమంది. అది చూస్తా ఉంటా ఉంటే లేవురా, ఎదిగారా. ఇంక ఇది ఒక లాస్ట్ చేసి లాస్ట్ చేస్లో కూడా లేకపోతే లేవురా. అది నీ దగ్గరే పెట్టుకుని వెబ్సైడ్. ఎవడరా చూసింది? నువ్వా నేనా చూసింది? వచ్చి పడుకో. అరే అదైనా తీసేవారే ప్లీజ్లో, నాకైనా హీరో నేనైనా తయారు చేస్తాను. బ్లాస్ట్ ఫైన్ కావాలా? పడుకో, దండం పడతాయి పడుకోవాలి. లేదంటే మనకి ఒకటి ఉంటుంది, దాని పేరు కమాండ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని వాడాల్సి వస్తున్నా. పడుకుంటా. ఎట్ట చేయాలో చెప్తున్నాను, నువ్వు ఫస్ట్ అన్ని పెట్టుబడి మాకు. ఆగు, ఫస్ట్ నాకు ఇయ్యి అది. అరే ఎక్కడ పడతా, అరే ఆగురా, అట్లా పడితే అట్లా పెట్టకూడదురా. ఓర్ని 6 అంటే 1 2 3 1 2 3 4 5 6 7 9. అరే ఎట్లా పడితే అట్లా కాదురా, ఒక కార్నర్లో. ఓర్ని అక్కడ. అరే అసలు అయితే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది బుక్ షెల్ఫ్, ఇక్కడ వస్తుంది. మిడిల్ వస్తే ఇక్కడ వేస్తావు. మరి మా చెస్ట్ వద్దా, ప్లేస్ వద్దా? ఇవి ఫస్ట్ నీ దగ్గర ఉన్నాయి అన్నీ ఇటీ. అంటే మనకి పేపరు, వుడ్, పేపర్ ఇరా, పేపర్, బుక్స్, బుక్స్ ఉన్నాయి కదా. బుక్స్ ఏం చేసుకుంటా చేసుకోబో. నీకేదే సంబంధంలే, ఏమన్నా సంబంధం. అరే లెదర్ అనేది ఇచ్చిపెట్టరా. అంత లెదర్ ఏం చేస్తావురా? ఇచ్చాగా లెదర్ మొత్తం 9 లెదరా? చాలే, ఒక్క లెదర్ దారా, ఒక్క లెదర్, ఒక్కటి చాలు. ఒక్కటి అంతే, ఒక్కటి. నైస్ స్కిల్ బ్రదర్, శబాష్. ఓకే గైస్, కొంచెంసేపు అన్నీ సిద్ధమైన తర్వాత అయితే మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. ఓకే గైస్, ఇంకా మనం అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసాం. ఇప్పుడు దాకా మన శ్రావణ్ గారు మన ఇక్కడ ఈ మధ్యలో బ్రీడింగ్ చేస్తున్నాడు అనమాట, విలేజెస్ మధ్యలో. అందుట్లో ఒక పిల్లోడు కూడా పుట్టాడంట, ఇద్దరు. ఇంకా నేను ఇంకా బ్రెడ్ కావాలంట, బ్రెడ్ వాళ్ళకి వేయటానికి. ఏదో ఒకటి వేయకపోతే వాళ్ళు బ్రీడింగ్ చేయరుగా. మనకైతే అన్నీ సెట్, కానీ మనం చేయాల్సింది ఒకటి ఉందన్నమాట. ఒక 2 బుక్స్ దానికైతే చేస్తున్నాం విలేజర్ని. ఒక
ఒకదానికైతే రెడీ చేస్తున్నావు విలేజెస్ని. అంటే ఇవన్నీ కూడా రెడీ చేస్తా. నీకే తెలియదు అది దేనికోసం చేస్తున్నావు. అర్థమైంది. ఐరన్ ఎందుకంటే ఏం చేసావురా? సర్లే రింగులు అయిపోయింది. మనం ఎట్టగా చేసే 10th ఎపిసోడ్లో మనం చేయబోతున్నాం. మనమైతే చేస్తాం అనమాట ఎంటర్టైన్మెంట్ టేబుల్. బా 24 అంటే మనకి అరే ఇది ఐరన్ పికెక్స్ వస్తుందా? ఓ వస్తుంది. చెప్పాను కొంచెం దగ్గర పెట్టా. బా మరీ దారుణం 5 మరి ఇంత దారుణంగా వద్దులే. ఏంటిది? మరి 5 అంటే కింద మనకు ఒక పవర్ టైప్ ఒకటి ఉంటుందిలే. అది ఇది ఇక్కడ తీసేస్తే ఫుడ్ తీసుకోండి. ఒక పని చేద్దాం గైస్, ఒక నిమిషం ఆగండి. ఈ మధ్యలో తీసేద్దాం, ఆగండి. నేను ఇక్కడ బొక్కలో వచ్చి ఇరుక్కుంటే నువ్వేందరు వచ్చి మరి అట్టాలతో ఇంకే దారి తప్ప ఇంకే దారి లేదు వెళ్ళడానికి. కాదు విలేజెస్లో అయితే ఇంకా 6 బెడ్ మామూలు బ్రీడింగ్ అయిపోయినాడు. 6 బ్రెడ్తో వీడు బ్రీడింగ్ చేస్తాడంట. ఓ పని చేయరా, ఒక 2 బ్రెడ్తో కంటారు, బ్రీడింగ్ చేస్తారు. ఇంకోసారి బ్రీడింగ్ చేస్తారు, ఇంకోసారి బ్రీడింగ్ చేస్తారు. సెట్ అయిపోద్ది. ముగ్గురు పిల్లలు 2 ఇవ్వమంటే అన్ని ఇచ్చామంటారు. అయ్యా నిజంగా ఇస్తారు, చేస్తారు. ఎందుకు బ్రీడింగ్ నేను తెలియదు. వెళ్ళిపోయాలి. సో గైస్ ఇదైతే ఇంకో మనం బ్రీడింగ్ ఎన్చాంటింగ్ చేసుకోవాలి కదా. ఇంకా ఎన్చాంటింగ్ చేసుకొని అయితే ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ చేయాలి. ఎండ్ చేసేస్తావా గైస్? ఎండ్ చేస్తాడంట గైస్. మరి మీరు జీవితాలకు ఉంచండి ఎపిసోడ్. ఎండ్ చేయకూడదు, ఏం చేయాలి తెలుసా? ముగించాలి. 2 బుక్ షెల్ఫ్స్ అన్నావు, పెట్టావా? 2 బుక్ షెల్ఫ్స్ ఏంటారు, ఇంకా చాలా చేశాను. అంటే ఇప్పుడు దాకా వచ్చాను. అరే మధ్యలో ఒక ల్యాపిస్ దారా, ల్యాపిస్ నీ దాంట్లో ఉంది కదా. అవునా, తెచ్చేసా ఆల్రెడీ. ఇవ్వు. కిసిక్ మేరా లేలో దెబ్బలు మారుంకి సాలే దెబ్బలు మారుంకి దెబ్బలు మారుంకి వచ్చిందిరా నాగా కొట్టాడంటానా? అరే నిజంగా నీకు వచ్చిందిరా, చూసుకోరా నాయన. నీ దగ్గర ఇన్వర్టర్ నాకుందరా వెళ్ళిన వాటర్. అమ్మాయి నవ్వేంట్రా. అట్లా ఉంటుంది విచ్చ స్మైల్. బా ఎట్టా ఉంది చూడరా. అరే లేగరా. अरे क्या बोलने ने के स्वाद जास्ना आर्मर చేయనా టూల్స్ చేయనా ఎన్చాంట్మెంట్. మనకు ఫస్ట్ కావాల్సిన ఆర్మర్కి కాదురా అయ్యా, టూల్స్. నాకు అర్థమైంది ఏంటంటే గైస్, మనం ఇక్కడ ఇంకోటి పెడితే అయినా ఇద్దేమో నేను నా గెస్ అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం అవి తీసుకొని అయితే వస్తామన్నమాట. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.